హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈరోజు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ హైదరాబాదీ డిజర్ట్గా పిలువబడే ఖుబానీ కా మిఠాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా మనం ఇది చాలా స్పెషల్గా డిఫరెంట్గా మనం ప్రిపేర్ చేసి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చండి. మరి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 250 గ్రామ్స్ డ్రైడ్ అప్రికాట్స్ని తీసుకొని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ని డ్రైన్ చేసేసుకొని మళ్ళీ ఇందులో 700 ml వాటర్ని పోసుకుని రాత్రంతా నానపెట్టుకోవాలండి. శుభ్రంగా నానిపోయిన ఈ యాప్రికాట్స్లో నుంచి ఈ విధంగా సీడ్స్ని మనం సెపరేట్ చేసేసుకోవాలండి. సీడ్స్కి కనుక ఎక్కువ పల్ప్ ఉన్నట్టయితే ఆ సీడ్స్లో మరి కొద్దిగా వాటర్ని పోసుకొని ఆ పల్ప్ ఉన్న వాటర్ని కూడా మళ్ళీ మనం నానపెట్టుకున్న ఫ్రూట్స్లోనే యాడ్ చేసుకోవాలండి. వీటిని కుక్ చేసుకోవడం కోసం మనం నానపెట్టుకున్న వాటర్తోనే కుక్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా సాఫ్ట్గా అయిపోయే వరకు చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే కాస్త ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం ఒక హాఫ్ కప్పు చక్కెరను చేర్చుకొని మధ్య మధ్యలో ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఈ ఫ్రూట్స్ బాగా దగ్గరగా సాఫ్ట్గా అయిపోయే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ స్వీట్ని ఇలా ఫ్రూట్స్ లాగైనా సరే పెట్టుకోవచ్చు, లేదా మ్యాష్ చేసుకొని హల్వా లాగైనా సరే చేసుకోవచ్చండి. అలాగే ఇందులో మీకు ఇష్టమైతే మంచి ఫ్లేవర్ కోసం రాస్బెర్రీ సిరప్ లేదా కాస్త ఎసెన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఏ ఎసెన్స్ లేకపోయినా సరే ఈ ఫ్రూట్స్లోనే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందండి కుక్ అవుతున్నప్పుడు. మరి ఈ కన్సిస్టెన్సీలో ఉడికిపోయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని డైరెక్ట్గా లేదా ఫ్రెష్ పాల మీద మీగడ లేకపోతే ఫ్రెష్ క్రీము లేదా వెనిల్లా ఐస్ క్రీమ్తో డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకున్నారంటే సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. స్వీట్ లవర్స్ అందరు కూడా తప్పకుండా ఈ ఆప్రికాట్ డిజర్ట్ని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.